ఇక మొన్నటిదాకా ఢిల్లీ సీఎం సీట్ల ఎవరు కూసుంటారు ఏమా కథ అని అందరూ బగ్గనే ఎదురు చూసేలుల్లా. ఇక దీని మీద పెద్ద ఎత్తునే అందరికీ సల్ల శంటలు పట్టినాయి. అయితే మొత్తానికి ఈ సస్పెన్స్కి తెరవడ్డదనే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి సీటులా కూసున్న దేవలు నాకు తెలిసిపోయింది. ఇంకా నాకు తెలిసినాక మీకు చెప్పకుండా ఎట్లుంటా చూడుండ్రి. మీకోసం తెచ్చిన ఈ వార్త. ఏ ఢిల్లీ సీఎం సీట్లలో ఎవరు కూసుంటారు అనే సస్పెన్స్కి అయితే తెరబడ్డదని చెప్పాలి. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను కన్ఫర్మ్ చేసిండ్రయ్యా. బీజేపీ ఎమ్మెల్యేలు 48 మంది ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేసి బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక దీంతో ఢిల్లీకి ఇంకోపారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నదన్న ముచ్చట ఇప్పుడు ఢిల్లీలల్లా మస్తు హాట్ టాపిక్ అయి కూర్చున్నది. ప్రస్తుతానికి ఈ ముచ్చటనే దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్నదయ్యా. ఇక ఎప్పుడైతే రేఖా గుప్తా అనే పేరు వినబడ్డదో ఇక అందరూ గూగుల్ తల్లికి పని చెప్పుడు మొదలు పెట్టిండ్రు అయ్యా. ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె ఫ్లాష్ బ్యాక్ ఏంటిదనేది ఆరా తీయటం మొదలు పెట్టిండ్రు. అయితే విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభం చేసినటువంటి రేఖా గుప్తా మేడము సామాజిక సేవా కార్యక్రమాలల్లో ఎప్పుడు ఫస్టే ఉండేదట. పితంపుర, షాలిపూర్ బాగ్ ప్రాంతాలల్లో పార్కుల అభివృద్ధి కోసానికని చెప్పి ఆమె మస్తు కృషి చేసిందంట. ఇంకా అంతనే కాకుండా రేఖా గుప్తా మేడంకు రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం సుత ఉన్నదట. అయితే ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎంపిక చేయకపోయినప్పటికీ ఢిల్లీ మేయర్గా పనిచేసిన అనుభవం అయితే బాగానే ఉన్నదట. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా కూడా రేఖా గుప్తా మేడం 2 సార్లు ఎంపిక అయ్యిందట. ఇక ఢిల్లీ పీఠంపుర నుంచి కౌన్సిలర్ గా, ఆ తర్వాత మేయర్ గా కూడా పనిచేసిందట. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆమెకు పనిచేసిన అనుభవం ఉన్నదని చెప్తున్నారయ్యా. ఇక ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015-2020 ఎన్నికలలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిండ్రు. 2025లో అదే నియోజకవర్గం నుంచి బందనా కుమార్ని 29,000కు పైగా ఓట్ల తేడాతోని ఓడించిందయ్యా. ఇక రేఖా గుప్తాను సీఎం గా ఎన్నుకోనికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె కుటుంబానికి సంఘు నేపథ్యం ఉండడం ద్వారా బాగా కలిసి వచ్చింది ఆమెకని చెప్తున్నారు. విద్యార్థి దశలనే ఏబీవీపీల చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరికైంది. ప్రస్తుతం రేఖా గుప్తా మేడం వయస్సు 50 ఏళ్లు. 1974లో హర్యానాల జిందు జిల్లాల నందగఢ్ అనే ఊళ్ళో పుట్టిందయ్యా. ఇక ఈమెనైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల పెద్ద అధికారిగానే పనిచేస్తున్నాడట. ఇక రేఖా మేడం కుటుంబం అయితే 1976లో ఢిల్లీకి మారిందయ్యా. ఇక మొత్తానికి ఇప్పుడు రేఖా మేడం ఢిల్లీ ముఖ్యమంత్రి స్థానాన్ని చేజిక్కించుకున్నదే. ఆమెనే ముఖ్యమంత్రి ఢిల్లీకి అనే ముచ్చట ఏదైతే తెలిసిందో ఇప్పుడు ఢిల్లీని షేక్ చేస్తున్నది ఈ వార్త.